హలో అండి. అండ్ నిన్న అన్న వాళ్ళ ఫంక్షన్ జరిగింది కదా, ఈరోజు మళ్ళీ ఫంక్షన్కి స్టార్ట్ అయ్యాము నేను మా వారు. అండ్ నేనైతే చీర ఇప్పుడు మా పెళ్ళప్పటి చీర కట్టుకున్నా, ఇవాళ మళ్ళీ రీడిజైన్ చేసుకుని బ్లౌజ్. అండ్ మా వారు హాయ్ చెప్పండి పాప. వెనకాల అక్కను కూడా తీసుకెళ్తున్నాం. ఇప్పుడే స్టార్ట్ అయినాం. కొంచెం మా వాళ్ళు వచ్చేసిరంట, ఆ లోపల మేము కూడా రెడీ అయి వెళ్తున్నాం. లోకలే కదా అని చెప్పేసి కొంచెం మెల్లగా వెళ్దాంలే అనుకుంటాం, కానీ లోకల్ వాళ్ళకే లేట్ అవుతుంది. దూరం నుంచి వచ్చే వాళ్ళే కొంచెం లేట్ అయిపోతామేమో అని తొందరగా వచ్చేస్తారు అన్నట్టు. ఇలాగైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి 10-20 నిమిషాల్లో చేరుకుంటాం, అంతే అంతే కదా. और और नायना से आधे आधे माँ तेरा काम करा स्कूल क्या चलो काय में असुदा अर्ध होत काय अर्ध मिळाले वेदास काय वेदारच. మనం ఎంత జాగ్రత్తగా పోతున్నామని కాదు, ఎదుటి వాళ్ళు ఎంత జాగ్రత్తగా వస్తున్నారు అనేది గమనించుకోవాలి. మొత్తం ఏదో బిజీ ఏదో ఎత్తిపోతున్నట్టే ఉరకత్తారు. మరి ఏమో నాకైతే అర్థం కాదు. ఇవన్నీ ఇట్లా కట్టిరేంటి పప్ప? ఎవరైనా వస్తున్నారా? అవునా? అలా అన్నట్టు మా వదిన వాళ్ళందరూ వచ్చేసిరట. చెల్లెకి ఇంకా లేట్ అవుతుందట. చెల్లెకి యాక్చువల్లీ కామారెడ్డిలో ఒక ఫంక్షన్ ఉంది తనకు. ఆ ఫంక్షన్ చూసుకొని అక్క రానా మరి వద్దా అంటే ఏ టైం అయినా పర్వాలేదు, మొన్నోళ్ళదే కదా ఫంక్షన్, వచ్చేసాయి అటెండ్ అయినట్టు ఉంటుంది. అండ్ చెల్లెని కూడా అందరు నిన్ననే గుర్తు చేస్తుండే వచ్చేసేయమని చెప్పేసి అన్నాను. అయితే స్టార్ట్ అవుతామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు 11కి ఇట్లా స్టార్ట్ అవుతాం. వాళ్ళు వచ్చేసరికి కామారెడ్డి నుంచి కరీంనగర్కి రావాలంటే నిజంగా చెప్తున్నాను హైదరాబాద్కి వెళ్ళిపోవచ్చు ఈజీగా. అంత టైం పడుతుంది అన్నట్టు. మళ్ళీ రోడ్లు కూడా అంత హైవే కాదు కదా. అలా ఇంకా బస్ హైదరాబాద్కి కామారెడ్డికి కదా, వాళ్ళకి దగ్గర ఇంకా అలా అన్నట్టు. ఇంకా బస్సులో వెళ్తే మర్చిపోవాల్సింది ఆ మనిషిని. ఏ పొద్దున్న ఎక్కుతా సాయంత్రం చేరుకుంటాడు కామారెడ్డికి. ఎందుకంటే మధ్యలో ఉన్నాయి అన్ని పల్లెటూర్లే కాబట్టి కొంచెం బస్ స్టార్ట్ అవుతో లేదో మధ్యలో మళ్ళీ చెయ్యి అప్పుడే 2 గంటల టైం పడుతుంది. కామారెడ్డికి ఎక్స్ప్రెస్ లేదు కదా ఇప్పుడు. అవి ఈ చార్జెస్ లేవా కొత్త అవి పెట్టి. ఈ శారీ డీటెయిల్స్ అయితే ఒక షార్ట్ వీడియో చేస్తాను. అప్పటి పిక్ కూడా యాడ్ చేస్తాను దీనికి. అప్పుడు కట్టుకున్నప్పుడు ఎలా ఉన్నా నేను అనేది ఆ పిక్ అసలు మీరు గుర్తుపడ్డారు, అలా ఉంటుంది అన్నట్టు అప్పుడు. బట్ ఈ చీర బాగానే ఉంది, కానీ కోట మిక్స్డ్ అండి. బాగా కొంచెం పర్సెంట్ హెవీగా కనిపిస్తాము. ఇంకా నేను హైనెక్ బ్లౌజ్ కుట్టుకున్నాను దీనికి. చెప్పాను కదా ఈ మధ్యలో మొత్తం హైనెక్ బ్లౌజులే అండ్ రౌండ్ బ్లౌజులు నెక్ అలా ఏం నచ్చట్లేదు కాబట్టి ఈ విధంగా అయితే కుట్టుకున్నాను. చలో మరి నాకు కూడా అండ్ నిన్నటి వీడియో అయితే చూసారు కదా. అండ్ ఇది వచ్చేసి ఫంక్షన్, అంటే ముందు రోజు గృహప్రవేశం, నెక్స్ట్ అయితే అన్న ఫంక్షన్ చేసిరు. ఆ ఫంక్షన్కి అందరు వచ్చారు అన్నట్టు. ముందు రోజు అయితే నేను లోకల్లో ఉంటా కాబట్టి నేను వెళ్ళాను. అదేవిధంగా అక్క వాళ్ళందరూ వచ్చి ఉండే, అండ్ ఇక్కడ అందరూ అత్తమ్మ వాళ్ళందరూ వచ్చి ఉండే. అండ్ మేము వెళ్ళేసరికి మా వదిన వాళ్ళందరూ ఇంటి నుంచి వచ్చి ఉండే, అంటే మానళ్ళ నుంచి. మేము ఉండేది వచ్చేసి కరీంనగర్. అన్నయ్య ఇల్లు కట్టుకుందేమో ఎల్లండి అన్నట్టు, అంటే డ్యామ్. ఈ అందరు కూర్చొని సరదాగా ఈ విధంగా అయితే మాట్లాడుతూ అండ్ కూల్ డ్రింక్ అయితే తాగుతున్నాము ఇక్కడ. అండ్ చాలా
తక్కువ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళిద్దరు వెనకాల కూర్చున్న వాళ్ళు మా అత్తమ్మలు, అటు సైడ్ కూర్చుంది మా అక్క. అంటే చాలా తక్కువ కలుస్తూ ఉంటారు అత్తమ్మలు. ఏమన్నా అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏమైనా ఫంక్షన్లు అయితేనే, లేదు అంటే ఇట్లా మా ఫ్యామిలీలో ఏమైనా ఫంక్షన్ అయితే తప్ప అత్తమ్మ వాళ్ళు అయితే చాలా తక్కువ అన్నట్టు. మేము అక్క చెల్లెలంటే ఎప్పుడన్నా చిన్న చిన్నగా మేము అనుకొని వెళ్తాం, అట్లా కలుస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అత్తమ్మ వాళ్ళు అయితే చాలా తక్కువగా కలుస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చేసి కూడా అక్కడ పల్లెటూరులోనే, చుట్టుపక్కల పల్లెటూరులోనే ఉంటారన్నట్టు. కానీ చాలా తక్కువగా కలుస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా పిల్లలకు పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళ పిల్లలకు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు మేము వెళ్తున్నాం మా పుట్టింటికి, కానీ వాళ్ళు కొంచెం తక్కువ అయిపోయింది అన్నట్టు, వాళ్ళు రావడం కొంచెం తక్కువ అయిపోయింది. ఇలాంటి మా ఫ్యామిలీలో ఏమైనా ఫంక్షన్లు జరుగుతూనే తప్ప ఎక్కువగా కలవం అన్నట్టు. అలాగే అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా ఫంక్షన్లు జరిగినా మేము చెల్లె, నేను, అక్క మేమందరం దాదాపుగా వెళ్తూ ఉంటాము. అండ్ ఈ విధంగా అయితే అందరినీ కలుస్తాము. ఇంకా ఇక్కడ అంటే మా సార్ తరపున మీరు ఫంక్షన్లలో అందరు మా ఫ్యామిలీ అంటే మా అత్తవారి ఫ్యామిలీస్ అన్నీ చూసే ఉంటారు. కానీ నా పుట్టింటి తరపున ఫ్యామిలీస్ చాలా తక్కువ. యాక్చువల్లీ ఎక్కువ మంది అంటూ ఉంటారు, అంటే పుట్టింటి తరపున ఫ్యామిలీస్ ఎక్కువగా అనిపిస్తూ ఉంటారు, మీ అత్తవారి తరపున చాలా తక్కువ అని చెప్పేసి. కానీ యాక్చువల్లీ చెప్పాలంటే మా అత్తవారి తరపున ఫ్యామిలీసే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు నా వీడియోస్లో. ఎందుకంటే మేము ఉండేది లోకల్లోనే. అండ్ ఇంకా మా సార్ వాళ్ళ కజిన్స్ అండ్ అలాగే మా తోటి కోడలు అందరూ మేము ఇక్కడ లోకల్లోనే ఉంటాం. కాబట్టి మేము ఎక్కువగా వీడియోస్లో కానీ అలా మా ఫ్యామిలీలో ఏమైనా ఫంక్షన్లు జరిగినా మేము ఎక్కువగా కనిపిస్తూ ఉంటాము. కానీ నా తరపున అయితే నేను ఇంటికి వెళ్తేనే కానీ, లేదు అంటే మా ఫ్యామిలీలో ఏమైనా ఫంక్షన్, అది కూడా చాలా తక్కువ ఉంటాయి మా ఫ్యామిలీలో ఫంక్షన్లు అన్నట్టు. అంటే అందరికీ ఇద్దరో ముగ్గురు అలానే పిల్లలు, ఇద్దరే లాస్ట్ అనుకోండి, ఇద్దరు పిల్లలే దాదాపుగా. మా చిన్నప్పుడు కొంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, కొంతమందికి ఏమో ఈ మధ్యలో అలా పెళ్ళిళ్ళు అయిపోయినాయి అన్నట్టు. అందుకని చెప్పేసి చాలా తక్కువగా కలుస్తుంటాము. ఇంకా నా పుట్టింట్లో అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా అంటే ఆడపిల్లలు చాలా తక్కువ మంది. మేమైతే ఇంటికి ఒకరు ఇద్దరు అన్నట్టు, అంతే తప్ప చాలా తక్కువ మంది అన్నట్టు. ఆ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం చుట్టూ పొలాలే అన్నట్టు. తిన్నాక కొద్దిసేపు ఇక్కడ పక్కనే మామిడి తోట ఉంది, దాంట్లో కొద్దిసేపు అట్లా తిరిగి చేద్దామని చెప్పేసి వెళ్తున్నాం. బాగుంది భోజన వాకింగ్ కరికేసి जिलेबी लाई भैया खतरा में मेरो आरो देख नक्लेस ए नादी नक्लेस गोल्सु नादी नक्लेस गोल्सु कईगा भाई नक्लेस इट పోయింది బయటికి ది నక్లెస్. ఇక్కడ అండి ఇంకా మా అన్నయ్య వాళ్ళు అంటే ఇక్కడ మాకు కనిపిస్తున్నారు మా బాబాయ్ వాళ్ళు. ఇంకా కొంచెం లేట్ అయింది వాళ్ళు కొంచెం లేట్గా తిన్నారు. మేము తినేసి అట్లా ఒక రౌండ్ వేసి వచ్చినాం. పక్కనే అన్నయ్య వాళ్ళ ఇంటి పక్కనే తోట ఉండే, మామిడి తోట అండ్ చింత చెట్లు అట్లా అయితే తిరిగేసి వచ్చినాం. ఆ లోపల అన్నయ్య వాళ్ళు తింటే వాళ్ళకి కూడా చిన్నగా వీడియో తీసుకున్నాను. అండ్ మా బంజారాస్లో అండి ఏ ఫంక్షన్ జరిగినా లాస్ట్కి ఇలా డ్యాన్స్ ఉండాల్సిందే అన్నట్టు. చూస్తున్నారు కదా ఎలా డ్యాన్స్ చేస్తున్నారో. బట్ సాంగ్స్ అయితే ఏమీ పెట్టట్లేదు, ఎందుకంటే కాపీరైట్ పడుతుంది, అందుకని చెప్పేసి సాంగ్స్ ఏమీ పెట్టట్లేదు. ఈ విధంగా అయితే అన్నయ్య ఇంటి ముందట అండ్ మంచిగా డెక్ పెట్టేసి ఈ విధంగా కొంచెం డ్యాన్స్ కూడా చేస్తున్నారు. అండ్ ఇంటి నుంచి మా వదిన వాళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళు అండ్ మా పెద్దమ్మ అంటే మా నడిపి పెద్దమ్మ, ఇదే విధంగా అండ్ మా అక్క వాళ్ళందరూ ఈ విధంగా అయితే డ్యాన్స్ చేస్తున్నారు. భలే సరదాగా అనిపిస్తుంది చెప్పండి. అంటే మేము దాదాపుగా ఇట్లా మా ఏ ఫంక్షన్లు జరిగినా ఇలా ఉంటూనే ఉంటాయి అన్నట్టు. ఇంత లేట్ వచ్చింది లల్లు వారు సార్ ఫోన్ కార్యక్రమం అంతా కంప్లీట్ కానీ అని ఇక్కడ నేను నా చెల్లె అంటే అందరికీ తెలుసు. దాదాపుగా నా సబ్స్క్రైబర్లో చెల్లె సబ్స్క్రైబర్ ఉన్నారు, అలాగే చెల్లె సబ్స్క్రైబర్లో నా సబ్స్క్రైబర్ కూడా ఉన్నారన్నట్టు. చెల్లె నేను ఓన్ సిస్టరా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఓన్ సిస్టర్ కాదు, తను వచ్చేసి మా పెద్దనాన్న కూతురు అన్నట్టు. అంటే నాన్న వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు కదా, మా నాన్న వచ్చేసి చిన్న అండ్ చెల్లె వాళ్ళ నాన్న వచ్చేసి మిడిల్ అన్నట్టు. ఇంకా పెద్దనాన్న అప్పట్లో చూపించాను కదా, అండ్ తను వచ్చేసి మా పెద్దనాన్న అన్నట్టు. అండ్ నేను చెల్లె ఇద్దరు కజిన్ సిస్టర్స్. అండ్ కాకపోతే అండి అంత సిస్టర్స్ కంటే ఎక్కువ ఉంటాము. ఏదో జన్మలో చెల్లె నేను తల్లి కూతురుగానో లేదు అంటే అలా పుట్టి ఉండొచ్చు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్లీ అంటే కజిన్ సిస్టర్స్ ఉన్న చిన్న చిన్న కంప్లైంట్స్ ఏదో ఒకటి ఉంటుంది. బట్ మా ఇద్దరి మధ్యలో చిన్న కంప్లైంట్స్ కానీ ఇప్పుడు అని కాదండి, ఇప్పుడు కెమెరా ముందట చూపిస్తున్నాను కదా అలా అని కాదు, మా చిన్నప్పటి నుంచి అంతే. మేము ఎప్పుడు గొడవ పడ్డదనే విషయమే లేదు.
తెలిసి తెలియనప్పుడే గొడవ పడలేదు ఎప్పుడు కూడా. అండ్ ఇంకా మా నాన్నలు అంటే నాన్నను నడిపి నాన్న ఇద్దరు ఫారిన్లోనే ఉండే. చెల్లెకి నాకైతే ఎప్పుడు సేమ్ డ్రెస్సులే తీసుకొచ్చేది అన్నట్టు, సేమ్ చెప్పులు, అదే విధంగా అటు నుంచి సేమ్ డ్రెస్సులు. అలాగే అంటే అలా వాళ్ళు తేవడం వల్లనో ఏమో మేమైతే ఇలా పెరిగిపోయామన్నట్టు ఇద్దరం సంత చెల్లెల్లాగానే. మా ఇద్దరి మధ్యలో బాండింగ్ కూడా అలా ఉంటుందండి. ఏమాత్రం మొహమాటం పడకుండా చెల్లెకి ఏమైనా కావాలంటే తను తీసుకోవడం, నాకేమైనా కావాలంటే చెల్లె దగ్గర ధైర్యంగా అడగగలను. ఆ కాన్ఫిడెన్స్ అయితే మాకిద్దరికి ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి నాన్న వాళ్ళ ఫ్యామిలీలో అందరికంటే పెద్ద అన్నట్టు అక్క, అంటే నాన్న వాళ్ళకి అక్క అంటే పెద్ద నాన్న కూతురు, మా మేనత్త. అండ్ అంటే మా నాన్న వాళ్ళకు సంత చెల్లెలు లేరు అని చెప్పేసి తెలుసు కదా. అండ్ వీళ్ళే ముగ్గురు. అండ్ నాన్న వాళ్ళకు కజిన్ సిస్టర్స్ అన్నట్టు. అండ్ అత్తమ్మ వాళ్ళు కూడా మమ్మల్ని సంత మేనకోడలాగానే చూసుకుంటారు, అంత మంచిగా ఉంటారు అన్నట్టు. నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉంటుందండి ఏదో ఒక సమస్య. బట్ మా ఫ్యామిలీలో అయితే ఉన్నంత మట్టుగా అందరం కలిసిపోవడం, అండ్ కలిసినప్పుడు ఎలాంటి చిన్న మనసులో ఏ చిన్న భేదం కూడా లేకుండా మంచిగా హ్యాపీగా మాట్లాడడం, వాళ్ళు కూడా మమ్మల్ని అంత బాగా చూసుకుంటారు అన్నట్టు. ఇక్కడ లాస్ట్కి అయితే ఆ తర్వాత అయితే అండి అందరం కలిసి ఈ విధంగా కొన్ని ఫొటోస్ ఈ విధంగా ఎప్పటికీ గుర్తుండిపోతాయి అన్నట్టు. అండ్ నేను వీడియోస్ పెట్టడానికి కూడా కారణం అదే. ఇప్పుడు అంటే మా అత్తవారి తరపున ఫ్యామిలీస్ కానీ నా పుట్టింటి తరపున ఫ్యామిలీస్ కానీ ఇవన్నీ ఎప్పటికీ మాకు గుర్తుండాలి, ఎప్పటికీ గుర్తుండాలని కొన్ని వీడియోస్ అట్లా పెడుతూ ఉంటాను అన్నట్టు. ఓవరాల్గా అయితే ఈ విధంగా అయితే అన్న వాళ్ళకు బాయ్ చెప్పేసి ఇక్కడ వదిన వాళ్ళు అండ్ అందరికీ ఇలా బాయ్ చెప్పేసి చెల్లె వాళ్ళని కూడా ఇంటికి రండి అని చెప్పేసి అంటే యాక్చువల్లీ అంటే ఉండిపోండి ఒక రోజు మా ఇంటికాడ. యాక్చువల్లీ చెల్లెకి అక్కడ గృహప్రవేశం లేకుంటే ఒక రోజు ముందే సండేనే మార్నింగ్ లేదంటే అట్లా వచ్చేసేయమని చెప్పేసి చెప్దాం అనుకున్నాను. కాకపోతే చెల్లె వాళ్ళకు చాలా దగ్గర వాళ్ళు గృహప్రవేశం ఉండే అన్నట్టు, అందుకని చెప్పేసి చెల్లె ముందు రోజు రాలేకపోయింది. ఇద్దరం కలిసి మంచిగా షాపింగ్ ఇట్లా చేద్దాం అనుకున్నాము, కాకపోతే చెల్లెకి వీలు కాలే. ఈ విధంగా అయితే మేము అందరం కలిసి అండ్ ఇంటికి కూడా వచ్చినాం అన్నట్టు. మా ఇంటికి వచ్చి ఈ విధంగా చెల్లె వాళ్ళు కొంచెం ఫ్రెష్ అప్ అయి టీ తాగేసి వెళ్ళండి అంటే ఇంటికి వచ్చిర్రు. ఈ విధంగా అయితే చెల్లెవాళ్ళు అదే విధంగా మా మరిది వాళ్ళు కూడా కూర్చొని ఈ విధంగా సరదాగా అందరం కలిసి కాసేపు ఇంటికి వచ్చి ప్రశాంతంగా కొద్దిసేపు అట్లా మాట్లాడాము. చూపించాను కదా ఈ చీరకు బ్లౌజ్ మ్యాచ్ అంటే రీడిజైన్ చేస్తున్నానని. అప్పుడైతే ఈ పళ్ళు కలర్ ఏదైతే ఉందో సేమ్ ఆ కలర్ బ్లౌజ్ ఉండే. ఇప్పుడైతే మళ్ళీ రీడిజైన్ చేశాను. ఈ విధంగా తీసుకున్నాను లైట్ పిస్తా గ్రీన్ టైపు. అండ్ వెనుకలైతే హైనిక్ అంటే మహానటి బ్లౌజ్ కుట్టుకున్నాను. ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉంది చీర. నాకైతే చాలా బాగా నచ్చింది. అప్పుడు ఎప్పుడో పెళ్లి తర్వాత ఒకసారి కట్టుకున్నట్టు గుర్తు అంతే. ఆ తర్వాత మళ్ళీ మధ్యలో ఏం కట్టుకోలేదు. ఇలా ఉందన్నట్టు చీర నాకైతే చాలా బాగా నచ్చింది. ఫుల్ లైట్ వెయిట్ అండి. కోట ఈ చీర వచ్చేసి మొత్తం షారీ ఈ విధంగా అయితే కోట ఉంది. బట్ బ్లౌజ్ అయితే కరెక్ట్ మ్యాచ్ అయిందని అనుకుంటున్నాను. మరి మీకు ఎలా నచ్చిందో లేదో అండ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. బాగుంది కదా. నచ్చితే మొత్తం తప్పకుండా మా వీడియోని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.